కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఆయన ప్రస్థానం కూడా జడ్పీటీసీ నుంచి కడప మేయర్గా చేయటం, తదనంతరం కూడా మనకి కమలాపురం కాన్స్టిట్యున్సీకి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఛాన్స్ మిస్ అవటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తన కుమారుడు రామాంజుల్ రెడ్డిని రాజకీయ ఆరంగేటం చేయించడానికి కూడా ఇది ఒక సరైన సమయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అదేవిధంగా కొత్త ఇన్ఛార్జీలను, సమన్వయకర్తలను కొత్తగా కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్న క్రమంలో కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పటికే కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. అదే క్రమంలో కమలాపురం వైసీపీ ఇన్ఛార్జిగా కూడా వాళ్ళ కుమారుడు రామాంజుల్ రెడ్డిని అక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ద్వారా కూడా సమన్వయకర్తగా నియమించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అధినేత దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి అక్కడ ఇన్ఛార్జిగా నియమింపజేసుకునేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో కూడా అధికారికంగా కూడా ఉత్తర్వులు మంజూరు చేసుకునేలాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, అదేవిధంగా 2 సార్లు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి స్థానంలోనే వాళ్ళ కుమారుడు కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉండవని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తన వారసుడిని ఎక్కడైతే సెంటిమెంట్గా కూడా జడ్పీటీసీగా ఎక్కడైతే రవీంద్రనాథ్ గెలిచాడో చింతకొమ్మదిన్న, అక్కడి నుంచి కూడా తమ కుమారుడు రామాంజుల్ రెడ్డిని జడ్పీటీసీగా కూడా గెలిపించుకొని ఆయన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఎవరైనా కూడా వరుసగా 2 సార్లు మాత్రమే అక్కడ సాంప్రదాయంగా 2 సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు. గతంలో మైసూరారెడ్డి కానీ వీరశివారెడ్డి కానీ వీరు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తదనంతరం 3 హ్యాట్రిక్ మిస్ అయ్యి ఓటమి పాలైనటువంటి సందర్భాలు అయితే మనం అక్కడ కమలాపురం కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత కమలాపురం కాన్స్టిట్యున్సీకి ఈ విషయంలో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నా కూడా రవీంద్రనాథ్ ఒక పథకం ప్రకారం ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తమ కుమారుడికి తెలియజేసేందుకు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తండ్రి బాటలో వారసుడు కూడా అదేవిధంగా రాబోయే రోజుల్లో కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతాడా మరి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీ రవీంద్రనాథ్ రెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో కూడా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలు రానున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.